చిన్న విషయం అండి. మగ పిల్లల గురించి నేను చెప్పేది. చదువుకున్న పిల్లల గురించి. చదువుకున్న పిల్లలకైతే జాబ్ గాంది పెళ్ళి చేయకండి. అమ్మ నాన్న ఏం చేస్తారంటే మంచి సంబంధాలు వచ్చినాయి పెళ్ళి చేసుకో అని చెప్తారు, కానీ చేసుకోకండి. పెళ్ళైనాక ఒకలాగా ఉంటుంది, మీరు పెళ్ళి కాకముందు చదువుకున్నప్పుడు మీ లైఫ్ ఒకలాగా ఉంటుంది. పెళ్ళైనాక భార్యను చదవాలి, పిల్లలైతే పిల్లలు చదవాలి. జాబు లేకుంటే అమ్మ నాన్న ఇచ్చిన డబ్బులతో బతకడం కష్టము. ఎందుకంటే అమ్మ నాన్న అంటారు కదా, మేము ఇస్తాం తీ బిడ్డ జాబ్ అయ్యేదాకా అంటారు, కానీ వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఎక్కడికి సరిపోవు. ఎందుకంటే ఇంటి రెంట్లు, ఇంట్లో ఖర్చులు, పిల్లలైతే పిల్లలకు హాస్పిటల్ ఖర్చులు, వాళ్ళ తిండి ఖర్చులు, ఇంకా మీ తిండి ఖర్చులు. ఈ రోజుల్లో రేట్లు బట్టి చెప్తాను నేను. జాబ్ లేనిది బతకడం కష్టము. అంటే అందరు జాబ్ చేస్తారా అని అనుకుంటారు కావచ్చు. అంటే జాబ్ చేద్దామని అనుకున్న వాళ్ళ గురించి నేను చెప్తున్నా. జాబు లేకుండా కూడా కష్టం చేసి బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళకు ఏ రంది లేదు, ఎట్లయినా బతకగలుగుతారు. కానీ చదువుకొని జాబే చేయాలి, ఆ జాబుతోనే బ్రతకాలన్న వాళ్ళ గురించి చెప్తాను నేను. ఇంకా అమ్మ నాన్న వాళ్ళ బాధ్యత తీరాలి అని పెళ్ళి చేస్తారు. వాళ్ళ బాధ్యత తీర్చుకొని కొడుకు తలపైన బరువు పెట్టిన వాళ్ళు అవుతారు. అందుకే కొంచెము వాళ్ళు చిన్నదో పెద్దదో జాబు చేసేదాకా ఆగండి, చేసినాక పెళ్ళి చేయండి. చేస్తే వాళ్ళ ఖర్చులకు తగినట్టు వచ్చిన శాలరీతో బ్రతుకుతారు. ఎక్కువ శాలరీ వస్తే కొంచెం ఎక్కువ రెంట్ తీసుకొని ఇల్లు కొంచెం పెద్దది తీసుకొని కొంచెం ఎక్కువ ఖర్చులు పెట్టి బ్రతుకుతారు. కొంచెం తక్కువ శాలరీ వస్తే తక్కువ ఖర్చులు పెట్టుకొని బ్రతుకుతారు. అర్థం చేసుకునే భార్య అయితే నేను చెప్పేది. ఎందుకంటే ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు అయినాయంటే అర్థం చేసుకునే భార్య దొరకడం కూడా అదృష్టం అనుకోవాలి. చాలామందికి అర్థం చేసుకునే వాళ్ళు దొరుకుతలేరు. కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది అర్థం చేసుకొని వాళ్ళు ఉంటారు. అర్థం చేసుకున్న వాళ్ళతోటి ఏ ప్రాబ్లం లేదు, అర్థం చేసుకొని వాళ్ళతోటే ప్రాబ్లం. పిల్లలకు, ఆడపిల్లలకైనా మగ పిల్లలకైనా భార్యను భర్త అర్థం చేసుకోవాలి, భర్తను భార్య అర్థం చేసుకోవాలి. అప్పుడే వాళ్ళ జీవితాలు సంతోషంగా ఉంటాయి, ఏ టెన్షన్ లేకుండా సంబరంగా బ్రతుకుతారు. ఎవరైనా ఒకరికొకరిని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడే జీవితం అనుకోవాలి. అప్పుడే లైఫ్ హ్యాపీగా సాగుతుంది. సరేనా?